అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. సో కాస్మిక్ ఎనర్జీ నక్షత్రం గురించి తెలుసుకుందాం. దాని తాలూకా బెనిఫిట్స్ ఏంటి, ఆ నక్షత్రం తాలూకా ఎనర్జీస్ వల్ల ఆ వైబ్రేషన్ ఎనర్జీస్, ఆ కాస్మిక్ ఎనర్జీ అందరికి కూడా ఏ విధంగా అందుతుంది, ఏమేమి చేసుకుంటే ఆ నక్షత్రం తాలూకు ఫలితాలు, అలాగే ఆ రోజు ఏదైతే ఉందో ఆ పుష్యమ నక్షత్రం అంటారు. సో దాని కాస్మిక్ నక్షత్రం ఏమిటంటే పుష్యం నక్షత్రం. చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీ నక్షత్రము. సో ఆ నక్షత్రం వచ్చినటువంటి డేటు, బిగినింగ్ డేట్ ఏమో 5:13 AM అంటే మార్నింగ్ స్టార్ట్ అవుతుందండి, October 18th. అట్లానే ఎండింగ్ డేట్ వచ్చేసి 8 పొద్దున్న మార్నింగ్ 8:02 AMకి ముగుస్తుంది అన్నమాట. October 19th వరకు ఉంటుంది, అంటే హోల్ డే అంతా ఉంటుంది. సో నెక్స్ట్ డే వరకు ఉంటుంది. సో ఈరోజు చక్కగా కొన్ని అద్భుతమైనటువంటి నియమాలు పాటిస్తే అందరూ కూడా చక్కగా బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ పుష్యం నక్షత్రం తాలూకా ఎనర్జీ ఏంటంటే చాలా అద్భుతంగా మంచి శక్తివంతమైనటువంటి నక్షత్రము. సో ఆ నక్షత్రం వల్ల మనకి అన్ని రకాలు, ఏదైతే ఆ నక్షత్రం వచ్చిన రోజు మనం ఏదైతే పని తలపెడతామో అన్నీ కూడా విజయవంతంగా జరుగుతాయి అన్నమాట. సో మనం గనక చక్కగా ఈ నక్షత్రం ఉన్నటువంటి రోజున హ్యాపీగా మనం చేయాల్సిన, ముఖ్యంగా ఈ నక్షత్రం తాలూకా బలం ఏమిటంటే ఈ నక్షత్రం ఉండేటువంటి రోజు వల్ల ఆ రోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అక్కడ విజయం కలుగుతుంది. సో ముఖ్యంగా ఈ ప్లానెట్ తాలూకు శక్తి ఏంటంటే అద్భుతమైనటువంటి ప్రేమతత్వాన్ని కలిగిస్తుంది, ప్రేమగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన బాడీలో చక్కటి వైబ్రేషన్ ఎనర్జీస్, చక్కటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ మూన్ నుంచి అలాగే సన్ నుంచి వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీస్ అన్నిటిని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకనే రైజ్ ఆఫ్ వైబ్రేషన్ ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనం ఏదైనా సంకల్పం చేయాలనుకున్నా కూడా ఈరోజు చక్కగా చేసుకోవడం వల్ల డబల్ త్రిబుల్ అంటే చాలా ఎక్కువ మేనిఫెస్టేషన్ జరుగుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఈరోజు ముఖ్యంగా వెల్త్కి, అలాగే హెల్త్ ప్రాస్పారిటీ అంటే శ్రేయస్సు, అలాగే ఈల్డింగ్ అంటే ఏంటంటే గ్రోత్, ఏదో ఒక అన్నిట్లో కూడా ఏ పని చేసినా సరే దాంట్లో ఎదుగుదల ఉంటుంది. అట్లానే దయాగుణము అంటే ప్రేమ కేరింగ్ నేచర్ ఉంటుంది. సో కేరింగ్ అంత అద్భుతంగా, సో ప్రేమతత్వంతో నిండి ఉంటుంది. అట్లానే పోషకం, సో మన బాడీలో ప్రతి చక్ర కూడా దాని ఎనర్జీస్, దాని పోషకాలు చక్కగా ఉంటే గనక మనం తినేటువంటి ఆహారం కూడా దాని పోషక విలువలు చక్కగా అబ్జార్బ్ అయితే ఇంకా అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా అందుకనే ఏంటంటే ఈ పుష్యం నక్షత్రం రోజు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా ఏదైనా సరే అంటే దీర్ఘకాలిక రోగాల నుంచి సఫర్ అయిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి, అలాగే ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈరోజు ప్రత్యేకంగా కూడా వాళ్ళు సంకల్పం చేసుకొని సాధన చేస్తే చక్కగా నియమనిష్టలతో, అలాగే ఏదో ఒక మంత్రంతో కానీ ఏదో ఒకటి రూపంలో చక్కగా సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉంటాయో అవి కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే పాస్ట్ కర్మాస్ ఏవైతే ఉంటాయండి, ఏంటంటే కొన్నిసార్లు నెగిటివ్ కర్మాస్ వల్ల ముఖ్యంగా ఆరోగ్యం అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎక్కువగా నెగిటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదట ఎక్కువ మోస్ట్లీ ఆరోగ్యం మీద పడుతుంది. సో ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా మనము ఈరోజు చక్కగా క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో అచ్యుతం అనంతం గోవిందం అని చెప్పి అది అద్భుతమైనటువంటి మంత్రము. సో అది చక్కగా చాంట్ చేసుకుంటే దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉంటాయి కూడా చక్కగా పోతాయి. ముఖ్యంగా లాస్ట్ వీడియోలో నేను అచ్యుతం అనంతం గోవిందం గురించి వీడియో చేశాను. అది చక్కగా మీరు ప్లే చేసుకొని హ్యాపీగా అది
దాన్ని జస్ట్ ప్లే చేసుకొని అలా పెట్టుకున్న, అలాగే దీర్ఘకాలిక రోగంతో సఫర్ అయినటువంటి ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కనుక అది చక్కగా పక్కన పెట్టుకొని అది వింటా అలా మననం చేసుకున్నా కూడా, మనసులో మననం చేసుకున్నా కూడా ఈరోజు ఏంటంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అన్నది ఈజీగా ఎక్కువగా ఫ్లో అవుతుంది కాబట్టి చక్కగా ఏంటంటే ఆ కొంచెం సేపు చేసినా కూడా మ్యాక్సిమము ఆ హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో చాలా మటుకు క్లియర్ అవుతుందన్నమాట. అట్లానే ఏంటంటే ముఖ్యంగా ఈ నక్షత్రం తాలూకా దేవుడు ఎవరంటే హనుమంతుడు. సో హనుమంతుడిని కూడా చక్కగా చాంట్ చేయడం, ఆయన్ని చక్కగా మననం చేసుకోవడము. సో ఇది ఒక బ్యూటిఫుల్ మంత్రం ఉంది ఆయనది. జస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కడ ఏ చిన్ని ప్రాబ్లం వచ్చినా కూడా చక్కగా ఆయన్ని బజరంగ మ్యాజిక్ బిగిన్ నౌ. సో ఎట్లాంటి ప్రాబ్లం అయినా సరే ఎక్కడున్నా కూడా మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది అనమాట. సో బజరంగ మ్యాజిక్ బిగిన్ నౌ, బజరంగ మ్యాజిక్ బిగిన్ నౌ, బజరంగ మ్యాజిక్ బిగిన్ నౌ, ఇట్లాగా ఒక 7 times చక్కగా అనుకుంటా ఉండండి. ఇదొక డివైన్ వర్డ్, చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీ. సో ఆయన సహకారం, ఆ మాస్టర్ తాలూకు సహకారం, ఆ శక్తివంతమైనటువంటి హనుమంతుడి తాలూకు ఎనర్జీస్ అన్నీ కూడా ఆ సమయంలో మనకి యాక్టివేట్ అవుతాయి. సో మనలో ఉన్నటువంటి ఆందోళనలు ఏవైనా ఉన్నా కూడా ఆయన ఈజీగా రిమూవ్ చేసేస్తారనమాట. సో ఇలా ఈ విధంగా చక్కగా ఈరోజు పుష్యమ రోజు అప్పుడు నక్షత్రం తాలూకు ఎనర్జీస్ వల్ల చక్కగా, అట్లానే ఎవరైనా సరే చక్కటి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఈ పుష్యమ నక్షత్రం చాలా అద్భుతంగా ఎదుగుదలకి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక మన ఫ్యూచర్ చక్కగా బాగోవాలి, హెల్త్ పరంగా, వెల్త్, ప్రాస్పారిటీ అన్నీ కూడా పుష్కలంగా అందాలి, పుష్కలంగా పొందాలి అనుకున్నప్పుడు కూడా ఈ పుష్యం నక్షత్రం రోజు ఆ ఎనర్జీస్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి చక్కగా అంటే వీలైనంత వరకు పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటా మనం గనక ఏదైనా కార్యాన్ని తలపెట్టామనుకోండి విజయం కలుగుతుంది. సో గుడ్ ఫార్చ్యూన్ ఇస్తుంది. సో అలాగే క్వాలిటీ, మనం చేసేటువంటి పనిలో కూడా ఒక క్వాలిటీ అంటే అలాగే సక్సెస్ ఉంటుంది. ఏ పని చేసినా సరే సక్సెస్ వస్తుందన్నమాట. సో ఇలా ఎన్నో రకాలు చాలా మటుకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చక్కగా చేసుకుంటే కనుక, అలాగే స్టూడెంట్స్కి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు గోల్ ఏదైతే ఉందో వాళ్ళు రీచ్ అవ్వడానికి ఈ సమయంలో, అంటే ఈ పుష్యమ రోజంతా ఉంటుంది కాబట్టి మార్నింగ్ 8 వరకు ఉంటుంది కాబట్టి చక్కగా ఒక ½ an hour, వీలైతే కనుక ఒక 15 minutes వాళ్ళు చక్కగా వాళ్ళు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది సంకల్పం చేసుకొని, ముఖ్యంగా స్టూడెంట్స్కి నేను ఒక వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను సక్సెస్కి, ఐ యామ్ జీనియస్ అని చెప్పి రోజు కూడా ఎర్లీ మార్నింగ్ ముఖ్యంగా 15 minutes సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది లేచినప్పుడు. అట్లానే నైట్ పడుకునేటప్పుడు కూడా 15 minutes పడుకునే ముందు బిఫోర్ 15 minutes చక్కగా ఐ యామ్ జీనియస్ అని చెప్పి చాంట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే కెరియర్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అది వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారన్నమాట. అట్లానే ఏంటంటే ఏవైనా షాపింగ్ చేయాలనుకున్నా కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి క్వాలిటీ డ్రెస్సెస్ కానీ క్వాలిటీ బట్టలు ఏవైతే ఉంటాయి మనకి పుష్కలంగా దొరుకుతాయి. అలాగే గోల్డ్ అది కూడా. సో గోల్డ్ అది తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే మల్టిప్లై అవుతుంది. అంటే ఏంటంటే డబల్ అమౌంట్ వస్తుందన్నమాట. అంటే ఏంటంటే మనం ఏదైతే తీసుకుంటామో అది ఎన్నో రెట్లు తిరిగి మనకు వస్తుంది. అంటే ఏంటంటే ఈరోజు చేసేటటువంటి సేవ కూడా అలాగే. సో ఎవరికైనా సరే మనము పూర్ పీపుల్కి ఏదైనా సేవ చేసామనుకోండి, మన పాజిటివ్ కర్మ అనేది అంత ఎక్కువ మనకి పుష్కలంగా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అలాగే యానిమల్స్కి ఏవైనా ఉంటే పెట్టడం, అంటే కాకులకి అలాగే ఆవులకి వాటికి ఫీడ్ చేయడము అలాంటివి చేయడం వల్ల కూడా మన బ్యాడ్ కర్మస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అట్లానే ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చక్కగా ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఎప్పుడు కూడా బిజినెస్లో హై గ్రోత్ వస్తుంది, చక్కగా ఏదైనా సరే సాధించగలుగుతారు అన్నమాట. అట్లానే కొత్త ప్రాపర్టీస్ ఏవైనా కొనుక్కోవాలన్నా కూడా చక్కగా అంటే పుష్యం నక్షత్రం రోజు చక్కగా కొనుక్కుంటే ఏంటంటే మల్టిప్లై అవుతుంది అన్నమాట. సో ఏది చేసినా కూడా అది మల్టిప్లై అయ్యి పాజిటివ్, అందుకనే పాజిటివ్ థింగ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మల్టిప్లై అవుతుంది. అలాగే మనలో ఉన్నటువంటి బ్యాడ్ కర్మస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట.
అట్లానే మంచి అంటే ఏదైనా కొత్త కార్యం తలపెట్టేటప్పుడు మంచి పూజలు అవి చేసుకోవడానికి కూడా ఈ పుష్యం నక్షత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో మన ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీదేవి తాలూకు నక్షత్రం అని చెప్తారన్నమాట పుష్యం నక్షత్రం. అందుకనే ఎవరికైతే ఎప్పుడు ఏ విధమైనటువంటి లోటు లేకుండా హాయిగా ఆనందంగా సంతోషంగా మహా గొప్ప ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటే కనుక ఈరోజు చక్కగా ఆ పాజిటివ్ ఎఫర్మేషన్తో చక్కగా ఈ సృష్టిలోని సమస్త శుభాలను సంపదలను ఆహ్వానిస్తున్నాను అని చెప్పి ఆ మనసులో ఆ సంకల్పం చేసుకొని చక్కగా ఏంటంటే యాడ్ కౌంట్ అనేటువంటి డివైన్ వర్డ్ అదేంటంటే మనకి పుష్కలంగా మనీ అన్నది ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో యాడ్ కౌంట్ అనగానే ఏంటంటే కౌంట్ అంటే ఏంటంటే మనీ ఎన్హాన్స్ అవుతుంది, మనీ తాలూకా ఎనర్జీస్, మనీ తాలూకా గ్రోత్ ఏదైతే ఉందో అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. అందుకని యాడ్ కౌంట్ అని చెప్పి 21 టైమ్స్ చక్కగా మెడిటేషన్ చేసుకోండి, కళ్ళు మూసుకొని చక్కగా విజువలైజ్ చేసుకోండి. అంటే ఏంటంటే ఆ చక్కటి మనీ ఏదైతే ఉందో మాకు ఏ లోటు లేకుండా అంతా కూడా పుష్కలంగా ఆనందంగా సంతోషంగా మేము ఆ జీవితాన్ని అద్భుతంగా గడుపుతున్నాము అనేటువంటి సంకల్పంతో చక్కగా, అలాగే ప్రేమికులు ఎవరైతే ఉంటారో అలాగే ముఖ్యంగా భార్యాభర్తలు తాలూకు రిలేషన్షిప్ చక్కగా బాగోవాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా చక్కగా ఇలా సంకల్పం చేసుకొని ఈ విధమైనటువంటి అంటే ఏంటంటే మా రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చక్కగా మనసులో సంకల్పం చేసుకుంటే కనుక వాళ్ళ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా ఏంటంటే ఏదైనా సరే ఏ విధమైనటువంటి సక్సెస్ కావాలనుకున్నా కూడా ఈరోజు చక్కగా ఆ విధంగా సాధన చేసుకుంటే, అట్లానే స్పిరిచువల్ గ్రోత్ చక్కగా ఉండాలనుకున్నప్పుడు కూడా, స్పిరిచువల్గా ఎప్పుడు కూడా ఉండాలనుకున్నప్పుడు కూడా ఈ చక్కటి సాధన పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకుంటా చక్కగా ఈ మంచి ఆలోచనలతో థాట్తోని కనుక చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది. అలాగే ఎప్పుడు కూడా ఆనంద స్థితిలో ఉంటారన్నమాట. సో పనిలో కూడా ఏకాగ్రత కలుగుతుందన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు అలాగే ఏదైనా సరే చేసేటప్పుడు ఆ పని కూడా సక్సెస్ అవుతుంది అన్నమాట. సో అందుకని ఏంటంటే ఈ ఏదైనా పని తలపెట్టేటప్పుడు కూడా మంచి పాజిటివ్గా మనం కనుక సంకల్పం చేసుకొని ఈరోజు కనుక ఏదైతే చేస్తామో అద్భుతంగా ఏవైనా సరే మేనిఫెస్టేషన్ జరుగుతుంది అన్నమాట. అట్లానే ఏంటంటే మన ఆలోచన శక్తి ఏదైతే ఉందో ముఖ్యంగా ఏంటంటే ఈ కుండలిని శక్తి అనేది చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. అందుకని ఇడా పింగళ నాడి యాక్టివ్గా ఉంటుంది. సో శ్వాసని గమనిస్తా చక్కగా మెడిటేషన్ చేసుకొని చక్కగా మన బాడీలో ఎనర్జీస్ అన్నీ కూడా మన చక్రాస్ అన్నీ కూడా చక్కగా క్లెన్స్ అవుతుంది, క్లీన్ అవుతుంది. నా ఆరా ఎనర్జీస్ చాలా చక్కగా ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి, నా ఆరా ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి మన సంకల్పం చేసుకొని ఆ విధంగా మననం చేసుకుంటా ఉంటే అద్భుతంగా ఈరోజు చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే మ్యారేజ్ కాలేని వాళ్ళు అంటే కుండలిని దోషాలు ఏవైతే ఉంటాయో లేట్ మ్యారేజ్, డిలే మ్యారేజెస్ ఉన్నవాళ్ళు చక్కగా ఈరోజు సంకల్పం చేసుకొని నాకు మ్యారేజ్ ఆల్రెడీ చక్కగా జరిగింది, పలానా అమ్మాయితో జరిగింది, అబ్బాయి అయితే పలానా అమ్మాయితో జరిగింది, అమ్మాయి అయితే కనుక పలానా అబ్బాయితో జరిగింది. సో వాళ్ళ పేరు అదంతా కూడా మనం జస్ట్ విజువలైజ్ చేసుకొని ఆల్రెడీ నా మ్యారేజ్ జరిగింది అనే సంకల్పం చేసుకొని వాళ్ళు కనుక ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక 6 monthsలోనే వాళ్ళ మ్యారేజ్ అన్నది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ దోషం కుండలిని దోషం ఏదైతే ఉందో అది కూడా క్లియర్ అయిపోతుందన్నమాట. సో ఈరోజు చక్కగా ఆ విధంగా చక్కగా చాంట్ చేసుకుంటా అలాగే దీర్ఘకాలిక ఆరోగ్యంతో సహరైన వాళ్ళు ఈజీగా అచ్యుతం అనంతం గోవిందం అనేది చక్కగా చాంట్ చేసుకుంటే కనుక ఎలాంటి డిసీజెస్ అయినా కూడా ఈజీగా క్లియర్ చేయవచ్చు. ఈరోజు కొంచెం ఎక్కువసేపు వాళ్ళు ఆరోగ్యంతో సఫర్ అయిన వాళ్ళు చక్కగా ఈ మంత్రాన్ని పక్కన పెట్టుకొని చాంట్ చేసుకొని అలాగే కనీసం విన్నా కూడా వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా తేరుకొని బయటకు వస్తారన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.